నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. మళ్ళీ ఒక అదిరిపోయే రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. చూసారు కదా, వేడి వేడిగా పొగలు పోతుంది. అండ్ ఇదైతే మా రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు. సో వెరీ ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చేయడం కూడా ఎంతో సేపు ఏం పట్టదు. అండ్ పచ్చి పులుసుకు వచ్చేసరికి ఒక్కొక్క ఇంట్లో ఒక్కోలాగా చేస్తుంటారు కదా. ఒక్కసారి ఇలా మా పద్ధతిలో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పచ్చి పులుసుకి ఏమేమి కావాలో చూసేద్దామండి. నేనైతే చింతపండు ఒక లెమన్ సైజ్ ఉంది కదా, అది నానబెట్టేసుకున్నా ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. అండ్ కొంచెం మీడియం సైజ్ ఆనియన్, ఇంకా టొమాటో ఒకటి, కొత్తిమీర కొంచెం లాస్ట్లో వేయడానికి, కరివేపాకు, అలాగే కొంచెం తెల్లగడ్డ ఒక 2-3 రెప్పలు దంచి పెట్టేసుకున్నా. అంతే అండి. ఇంకా కారానికి మిరప్పొడి, ధనియాల పొడి కొంచెం వేస్తా, అంతే. సో ఇప్పుడైతే ఇంకెలా చేయాలో చూసేద్దాం. పొయ్యి మీద అయితే కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం పెనం వేడెక్కిద్దాం. అండ్ ఈ గ్యాప్లో కావాల్సినంత ఆయిల్, కొంచెం ఈ పచ్చి పులుసుకి ఆయిల్ బాగానే పడుతుందండి. సో యూజువల్గా నేను ఆయిల్ తక్కువ వాడతా, ఇంకా వేయాల్సిన వాటిలో వేయక తప్పదు. అన్ని వైపులో ఆయిల్ పట్టించి కొంచెం వేడెక్కనిద్దాం. పెనం వేడెక్కినట్టుందండి. ఇదైతే కూర వడియం తెలుసు కదా, మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఆప్షనల్ అండి, వేయాలనుకుంటే వేయచ్చు, లేకుంటే నార్మల్ జీలకర్ర ఆవాలంతే. ఇది కొంచెం అట్లా వేగనిచ్చి ఆనియన్, కరివేపాకు అండ్ నేను తెల్లగడ్డ కూడా ఒకేసారి వేసేస్తానండి. ఇది బాగా వేగాలి ఆనియన్. ఇలా వేగేటప్పుడే నేనైతే పసుపు కూడా కొంచెం వేసేసుకుంటా ఇప్పుడే. ఆనియన్ కొంచెం బాగా వేగనిద్దాం, దాని తర్వాత టొమాటో వేసుకోవాలి. ఆనియన్ వేగిందండి, ఇప్పుడు నేను టొమాటో వేసేసుకుంటున్నా. టొమాటో ఆయిల్లో బాగా మగ్గాలండి, ఎందుకంటే దీంట్లోనే మనం పొడులు వేసేసుకుంటాం, తర్వాత పులుపు పిండుకుంటాము. ఒకవేళ కానీ పులుపు పిండుకొని మళ్ళీ పొడులు వేస్తే వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పొడులు. అందుకని చెప్పి నేను బాగా టొమాటో ఆయిల్లో బాగా మగ్గాక కావాల్సిన పొడులన్నీ వేసేసుకుంటా. నేనైతే మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా మగ్గనిస్తామండి. టొమాటో అయితే ఆయిల్లో బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే నేను మిరప్పొడి, ధనియాల పొడి వేసుకుంటున్నా. అండ్ ఇది మీకు కారం తగినంత వేసుకోవచ్చండి. మా మిరప్పొడి కారం కాబట్టి కొంచెమే వేస్తున్నా. అండ్ పులుపు కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి అండ్ సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నా, మళ్ళీ చూసి వేసుకుంటా. ఆల్రెడీ పసుపొడి వేసేస్తాం కదా, ఇంకేం వేయట్లేదు. అండ్ ఈ పొల్లని బాగా ఆయిల్లోనే కొంచెం ఒక 2 minutes ఫ్రై చేసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంచెం పొళ్ళు స్మెల్ పోయేంత వరకు ఆయిల్లో వేగించుకోవాల్సిందే అండి. లేకపోతే కొంచెం పులిపేసినాక వాసన అనిపిస్తుంది. పొళ్ళు వాసన వస్తే కొంచెం తినడానికి కూడా మంచిగా ఉండదు కదా. సో దీన్ని అప్పుడప్పుడు ఇంకా మూత పెట్టేస్తున్నా, అప్పుడప్పుడు ఈ పొళ్ళు వాసన పోయేంత వరకు ఒక 2-3 minutes మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటా. పొళ్ళు కూడా బాగా వేగిపోయాయండి, చూసారు కదా, ఆయిల్ కొంచెం కొంచెం తేలుతుంది. అండ్ ఈ టైంలో నేను పులుపు ఎంత కావాలో అంత వేసుకుంటాను.
మీకు కూర క్వాంటిటీని బట్టి మీరు పులుపు కలుపుకోండి. అండ్ దీంట్లో ఇంకొంచెం ఉత్త పులుపే బాగోదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తా. అండ్ వాటర్ యాడ్ చేసేది కూడా మీకు కావాల్సినంత పులుపు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువైనా కూడా టేస్ట్ ఉండదు. సో మీడియం మీరు తినగలిగే పులుపు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ పులుపు అయితే చూసుకుంటా అండి. నాకు ఇంత నేను వాటర్ ఈ గ్లాస్తో ఆ నిమ్మకాయ సైజ్కి ఒక 3/4 పోసుంటాను. అండ్ ఆల్రెడీ చింతపండు కలిపేటప్పుడు కొంచెం వేస్తాం కదా, సో మొత్తం ఒక గ్లాస్ పైనే కొంచెం ఉంటుందండి. వన్ గ్లాస్ అండ్ 1/4 ఉండొచ్చు. అండ్ మీ చింతపండు పులుపుని బట్టి మీరు తినాలనుకున్న దాన్ని బట్టి వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు కొంచెం సాల్ట్ కూడా పడుతుంది, కొంచెం మరగనిస్తున్నా. సో ఇది మరిగినాక ఒకేసారి సాల్ట్ అండ్ లాస్ట్లో పల్లీల పొడి కొంచెం వేస్తామండి. సో అదే అనమాట స్టార్ ఈ డిష్కి. కాసేపు అయితే మరగనిస్తున్నా. ఈ చింతపండు పులుసు కూడా బాగా మరిగిందండి. అండ్ పచ్చివాసన పోయేదాకా మరిగించుకున్నా. అండ్ ఈ ప్రాసెస్ అంతా నాకు ఇప్పటికైతే ఒక 10-15 మినిట్స్ అయి ఉంటుంది. అండ్ అలాగే కొంచెం పల్లీల పొడి కూడా వేయాలి కాబట్టి మొత్తం టైం లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇది కొంచెం అలా అయ్యాక చెప్పాయి కదా, దీనికి స్టార్ట్ పల్లీల పొడి లాస్ట్లో. ఇంకా ఒక 5 నిమిషాల్లో దించేస్తామనంగా పల్లీల పొడి వేసుకుందాం. సో పల్లీల పొడి 1 or 2 స్పూన్స్ సరిపోతుందండి ఈ కర్రీకి. అండ్ ఎక్కువ నచ్చకుండా ఉండే వాళ్ళు కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పల్లీల పొడి వేస్తేనే బాగుంటుంది. సో కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ ఈ టైంలో మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. పల్లి పొడి వేసినాక ఇంతకుముందు సాల్ట్ ఉన్నట్టు అనిపించినా కూడా తగ్గిపోతుంది కదా, సో ఇప్పుడు సాల్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక 5 minutes అట్లా మరగనిస్తే చాలండి, అయిపోయినట్టే కర్రీ. అండ్ ఆడవాళ్ళు రోజు చేసిన వంట చేసి ఏం చేయాలో తెలియక ఏదన్నా నోటికి ఈజీగా రుచిగా అనిపించాలి అనుకుంటే ఇది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే అండి. అండ్ చాలా ఈజీ రెసిపీ, చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. జస్ట్ అవన్నీ రెడీ పెట్టుకున్నాక నాకు ఒక 15 minutes పట్టిందండి కర్రీ చేయడానికి అంతే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటుంది, కొంచెం కారంగా పుల్లగా అట్లా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. కాసేపు మరగనిద్దాం ఇలాగే. పల్లి పొడి వేసి కూడా ఒక 3 to 4 minutes అయిపోయిందండి. మన కూర అయితే రెడీ. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ. అండ్ అప్పుడప్పుడు అలా నోటికి రుచిగా ఈజీగా తినాలనిపించినప్పుడు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్తాను. చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ అప్పుడప్పుడు చేసేది అండ్ ఇష్టంగా తినేదాన్ని కూడా. అండ్ ఇది రాగి ముద్దకు చాలా బాగుంటుందండి. రాగి ముద్ద జస్ట్ ఇది ఒక్కటే అయినా కూడా ఈజీగా తినేయచ్చు. అండ్ దాంతోపాటు రైస్లో అనుకుంటే నేనైతే వడియాలు నంచుకుంటాను. వడియం కానీ అప్పలం కానీ ఉంటుంది కదా, సో చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో మరిన్ని ఇలాంటి వంటల రెసిపీస్ కోసం మీకు తెలుసు కదా ఏం చేయాలో. సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.